వీడి వల్ల ఇంట్లో పెద్ద పెద్ద ప్రాబ్లంలన్నీ ఎదురవుతున్నాయి బాబా, అందుకే వీడిని ఇంట్లో నుంచి బయటికి పంపించే అని చెప్పేసరికి విహారీ కోపంతో ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడడం కాదు, ఫస్ట్ మీరు ఇంట్లో నుంచి బయటికి గెంటేయకుండా దాని గురించి మాత్రమే జాగ్రత్త పడండి. ఇంకొకసారి కృషి గురించి బయటికి గెంటేయాలి అని చెప్పేసి ఆలోచిస్తే ఇష్టం ఉంటే ఉండొచ్చు, నచ్చకుంటే వెళ్ళొచ్చు. ఆ రోజు మీకు చెప్పాను, నన్ను ఇబ్బంది పెట్టే పనులు కానీ నాకు నచ్చని పనులు కానీ మీరు నాకు వ్యతిరేకంగా చేస్తే ఇక వెంటనే ఇంట్లో నుంచి బయటికి పంపించడానికైనా నేను సిద్ధంగా ఉంటాను, అవసరం అంటే గెంటేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇక పండు వెంటనే పిల్లల్ని తీసుకెళ్ళు. అలాగే గారు అని చెప్పేసి వెంటనే కృష్ణు సిరిని లోపలికి తీసుకెళ్తారు. ఈలోపు అంబిక పద్మాక్షిని రెచ్చగొడుతూ, ఏంటక్క అసలు ఇంట్లో ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరు ఎలాంటి పెత్తనం తీసుకుంటున్నారు, వాడి వల్ల మనని బయటికి గెంటడమేంటి విహారీ, అసలు రోజు రోజుకి వీని ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తుందక్క, వీడు మనన్నే అసలు కనీసం కట్టుకున్న భార్య కూడా విలువ ఇవ్వకుండా వాడు ఇంతలేసి మాటలు అంటున్నారే, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదక్క, రోజు రోజుకి అసలు మనకి ఇంట్లో విలువ ఉంటుందా, లేకపోతే ఈ విలువ మనమే తీసుకున్నట్టు అవుతామా, వాడు ఏకంగా బయటికి గెంటేశానని ఎంత పెద్ద మాట అన్నాడో విన్నావక్క. సహస్ర, నేను ఇప్పుడే చెప్తున్నాను, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, అలాంటిది నువ్వు విహారిగాడి రోజు రోజు వింత మాటలకు ఇక నువ్వు కూడా భార్యవని వాడు మర్చిపోతాడేమో, కాస్త జాగ్రత్త అని చెప్పేసి అంబిక వెళ్ళిపోతుంది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇంట్లో, రోజు రోజుకి వీడి మాటలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. లేదు, ఇక నేను కాస్త ముందడుగేస్తేనే ఈ చేతికి నా ఆస్తి వస్తుంది, లేదుంటే ఇక పెద్ద వీడు ఏకంగా మమ్మల్ని బయటికి గెంటేసేదాకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని విధంగా అనుకున్న తర్వాత అదే సమయానికి పద్మాక్షికి ఫోన్ వస్తుంది. ఇక ఏంటి నాన్న ఇలా ఫోన్ చేసావు, బాగున్నారమ్మా అందరూ? బాగున్నానా? ఏ లేదమ్మా, చిన్న పని పడింది, నేను హైదరాబాద్ నుంచి వైజాగ్కి వస్తున్నాను. ఓ అలాగా నాన్న, సరే నాన్న అని చెప్పేసి కాల్ కట్ చేసి హాల్లోకి అందరూ పిలుస్తుంది. ఏంటమ్మా, ఇక ఒక పెద్ద గుడ్ న్యూసే, తాతయ్య వస్తున్నాడని ఫోన్ చేశాడు. అవునా, తాతయ్య వస్తున్నాడా? ఏం పని మీద? ఏ పని చెప్పలేదు కానీ వస్తున్నానని చెప్పేసి కాల్ చేశాడు, బయలుదేరాడట, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాడట. అవునా, మామయ్య గారు వస్తున్నాడా? అయితే మామయ్య గారికి నచ్చిన ఐటమ్స్ అన్నీ పండు పద, మామయ్యకు నచ్చిన కూరగాయలు పప్పుచారంటే మామయ్యకు చాలా ఇష్టం, పాపడాలు అవన్నీ ఏం చేద్దాం. సరే అమ్మగారు, ఆ పనులను నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఈ విధంగా ఇక అందరు కలిసి హాల్లో కూర్చుంటారు. ఆ టైంలో ఇక వెంటనే పద్మాక్షి నాన్న వచ్చేస్తాడు. ఏంటమ్మా అందరూ బాగున్నారా? బాగున్నా నాన్న. తాతయ్య అని చెప్పేసి సిరి పట్టుకుంటుంది. నా బంగారు తల్లి, ఎలా ఉన్నావు తల్లి అని చెప్పేసి ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. ఎలా ఉన్నావురా విహారీ? బాగున్నాను తాతయ్య. ఎలా ఉన్నావు యమునా? బాగున్నాను మావయ్య. పద్మాక్షి అందరు బాగున్నారు కదా? బాగున్నాను నాన్న. ఏంటి నాన్న అంత సడన్ సర్ప్రైజ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావు? ఇక పెద్ద బాధ్యత అప్పచెప్పడానికి వచ్చాను. ఓ, నాన్న ఆస్తి మొత్తం నా పేరు మీద రాయడానికి వచ్చినట్టున్నాడు. ఏంటి నాన్న అంత పెద్ద బాధ్యత? ఏముందమ్మా, ఈ ఆస్తికి మొత్తం అధికారం ఇక ఒకరి చేతిలో పెట్టడానికి వచ్చాను. నాకు తెలుసు నాన్న, నాకే ఆ బాధ్యతను మొత్తం నా చేతికి ఇవ్వడానికి నువ్వు వచ్చావని నాకు బాగా తెలుసు అని విధంగా అంబిక అనుకుంటుంది. సరే, ఎవరి పేరు మీరు రాయాలనుకుంటున్నావు నాన్న అని అంటుండగా, ఇంకెవరమ్మా, నా మునిమరాలు నా మనవరాలకి రాయాలనుకుంటున్నా. ఇంకెవరికి? ఇదిగో సిరమ్మకే 6 సంవత్సరాలు పడ్డాయి కదా, 6 సంవత్సరాల తర్వాత తన పేరు మీద ఆస్తి రాస్తానని చెప్పేసి ఇక నేను నిర్ణయించుకున్నాను. అదే ప్రకారంగా తన మీదే ఆస్తి రాస్తానని చెప్పేసేసరికి అంబిక పద్మాక్షి షాక్ అయిపోతుంది. పద్మాక్షి ఎందుకు షాక్ అయిపోతుందంటే, సహస్ర బిడ్డ కాదు కదా, ఇక్కడ లక్ష్మి బిడ్డ కదా, ఆస్తి మొత్తం తన పేరు మీద పోతుందని. ఇక ఇన్నేళ్ల నుంచి కష్టపడుతుంది ఆస్తి కోసమే కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు సహస్ర బిడ్డకు ఈ ఆస్తి మొత్తం రాసిస్తానంటే అంబిక ఊరుకుంటుందా? ఏం మాట్లాడుతున్నావు నాన్న, చిన్న వయసు తనకి ఈ ఆస్తి రాయడం ఏంటి? నేను ఎప్పుడో నిర్ణయించుకున్నానమ్మా, తనకి ఆరేట పడ్డ తర్వాత వెంటనే తన పేరు మీద ఆస్తి రాయించాలని డాక్యుమెంట్ కూడా వెంటనే అవన్నీ చేసి వచ్చాను. దీని వెనకాల ఇక ఆస్తికి వెనకాల తను ఈ ఆస్తిని కాపాడేది, సెక్యూరిటీగా ఉండేది విహారి మాత్రమే. విహారి ఇక వెంటనే సిరి ఇద్దరి పేరు మీద ఈ ఆస్తి మొత్తం రాసేస్తాను,
ఇక నా బాధ్యత కూడా తీరిపోతుంది. అంతేకాకుండా హెల్త్ పరంగా నాకు ఏది కూడా కరెక్ట్గా ఉండట్లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను చక్కగా ఉన్నప్పుడే ఆస్తి మొత్తం నా మనవరాల పేరు మీద రాయడానికి వచ్చాను. డాక్యుమెంట్ కూడా అన్నీ ప్రిపేర్ చేశాను. అదేంటి నాన్న ఒక్క మాట చెప్పకుండా, అయినా అది చిన్న వయసు, దాని పేరు మీద ఆస్తి ఏంటి? అయినా అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? తాతయ్య గారికి నా కూతురు పేరు మీద ఆస్తి రాయాలని చెప్పేసి వస్తే నువ్వేంటి అలా అడ్డుకుంటున్నావు? ఎవ్వరి మాట ఇక్కడ నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నాను, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చాను. అది కంప్లీట్ అయిన తర్వాతనే నేను మళ్ళీ తిరిగి రేపు పొద్దున హైదరాబాద్కి వెళ్తాను. ఇక మేనేజర్ అవన్నీ సర్టిఫికెట్స్ ప్లస్ ఆస్తి పేపర్లు అన్నీ ఒక ఫైల్లో పెట్టావు కదా, పెట్టాను సార్. రేపు పొద్దున లాయర్ని తీసుకొండా. ఆ తర్వాత జరగాల్సినవి అన్నీ జరిపించి వెంటనే ఇక ఆస్తికి దాని వెనకాల సెక్రెటరీగా ఇక విహాన్ని పెట్టి ఆస్తి మొత్తం సిరి పేరు మీద రాస్తా. రేపు లాయర్ని తీసుకొనిరా. సరే సార్, ఇక నేను బయలుదేరుతానని చెప్పేసి ఇక వెంటనే నాన్న నువ్వు రెస్ట్ తీసుకుంటురా, ఆస్తి గురించి రేపు పొద్దున ఇక లాయర్ వచ్చినాక మాట్లాడుతూ అని చెప్పేసి పద్మాక్షి తీసుకెళ్తుంది. మామయ్య గారు మీకు నచ్చినన్ని ఇక చేసి పెట్టాను. సరే అమ్మా, ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇక భోజనం చేస్తాను. నీ చేతి వంట తిని చాలా రోజులు అవుతుంది. రా తాతయ్య, మనం రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా ఆడుకుందాం అనేసరికి అంబిక అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఇది జరగడానికి వీల్లేదు. ఆస్తి నా చేతికే రావాలి. అవసరమైతే నాన్నను చంపైనా సరే ఆస్తి నా పేరు మీద రాంచుకుంటాను. ఇన్నేళ్ళు కష్టపడ్డది పెళ్ళి చేసుకోకుండా ఈ ఆస్తి కోసమే ఇంతలా నేను ఆరాట పడుతుంది. దాని పేరు మీద రాయడానికా? లేదు నాన్న, నీ ప్రాణం తీసైనా సరే నీ చేత సంతకం పెట్టించుకొని ఆస్తి నా చేతికి రప్పించుకుంటాను. తెల్లారిసలకల్లా ఆస్తి పేపర్లో సిరి పేరు కాదు అంబిక పేరు వచ్చేలా చేసుకుంటాను అనే విధంగా పక్కగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ తెల్లారితే లాయర్ వస్తాడు. నాన్న ఖచ్చితంగా సిరి పేరు మీద ఆస్తి రాస్తాడు. అది రాయముందుకే నాన్న హార్ట్అటాక్ వచ్చింది చచ్చిపోయాడని చెప్పేసంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఆస్తి గురించి ఆలోచించడం పక్కన పెడతాడు కొన్ని రోజులు. ఆ గ్యాప్లో నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ చేసుకొని ఆస్తి మొత్తం నాన్న పేరు మీద నా పేరు మీదకి రాంచుకుంటాను. ఎలా ఉంది? ఇదే కదా నేను రక్త సంబంధం అని ఆలోచిస్తూ ఉంటే ఏకంగా నాకే నా నెత్తిలో బురద పూసేలా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ ఆస్తి నా చేతికి వచ్చేంత వరకు నేను ఎవరినైనా చంపడానికైనా వెనుక ముందు ఆడను అనే విధంగా అంబిక ప్లాన్ చేస్తుంది. ఈలోపు వెంటనే ఇక ఏంటి నాన్న ఇప్పుడు ఆ పసిదాని మీద ఆస్తి రాయడం ఏంటి అని పద్మాక్షి రాయకుండా అడ్డుపడడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే సిరి అంటే లక్ష్మి బిడ్డ అని ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక దానికి ఆస్తి పోతుందామో ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఏంటి పద్మాక్షి అలా మాట్లాడుతున్నావు? నీ మనవరాల పేరు మీద ఆస్తి రాస్తానంటే నువ్వు సంతోషపడక ఇప్పుడెందుకు లేనానా అని చెప్పేసి అంటున్నావే? అదేంటమ్మా తాతయ్యతో అలా మాట్లాడుతున్నావు? నా కూతురు పేరు మీద తాతయ్య అంత సంతోషంగా ఆస్తి రాస్తానంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అయినా బావ తర్వాత చిదనాంతి ఆస్తి మొత్తం నా కూతురికే కదా. కరెక్టే, కానీ ఇప్పుడే తన చిన్న వయసుకి పెద్ద బాధ్యత ఏంటి? అయినా బాధ్యత ఏముందమ్మా, ఎప్పటికైనా తన పేరు మీదకి రావాల్సిందే కదా ఆస్తి అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకు ముందు విషయం తెలియదన్నా, అది నా కూతురైతే నువ్వు సంతోషంగా ఆస్తి రాసినా హ్యాపీగా పండుగ చేసుకునేదాన్ని. కానీ అది లక్ష్మి బిడ్డ నాన్న, మీకు ఎలా చెప్పను? కక్కలేక మింగలేక బాధపడుతూ ఉన్నాను. ఏంటి పద్దు, ఏమంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేవే అని విధంగా అంటుండగా హాస్పిటల్లో మళ్ళీ సిరికి స్పృహ వస్తుంది. ఒక్కసారిగా గట్టిగా అరిచి లేచి కూర్చుంటుంది. అలా లేచి కూర్చునేసరికి అక్కడున్న సిస్టర్ సిరి దగ్గరకు వచ్చి, ఏమైందమ్మా, ఏం జరిగింది? అసలు నేను ఎక్కడున్నాను? నా మొహానికి కట్టేంటి? మొహానికి కట్టిప్పండి అని చెప్పేసి హాస్పిటల్లో ఇక బెడ్ మీద ఉన్న సిరి గొడవ చేస్తూ ఉంటుంది. ఇక ఒక్కరోజు అయిపోతే నీ కట్టు విప్పేస్తానమ్మా. రేపటిలోగా నీ ప్లాస్టింగ్ సర్జరీ చేసి ఇక 1 మంత్ అవుతుంది. ఆ లోపు నీకు కట్టు విప్పేసిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎక్కడున్నావో, అసలు నీ భర్త ఎవరు, ఇక అన్ని వివరాలు చెప్తూ కానీ అసలు నేను ఎక్కడున్నాను నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ నా మొహానికి ఉన్న కట్లు విప్పండి అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నీ మొహానికి కట్లు ఇక రేపటిలోగా విప్పేస్తామమ్మా, ఆ తర్వాత నీ మొహాన్ని చూసుకుంటూ అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక తెల్లారేసరికల్లా మొహానికి కట్లు విప్పిన తర్వాత వేరే వార్డుకు డిశ్చార్జ్ చేస్తారు.
తన మొహం తెర మీద రేపు అప్కమింగ్లో కనబడబోతుంది.